Garuda Express, an international courier service. అసలే మన పొరుగున ఉన్న దాయది దేశం పాకిస్తాన్ అంటే అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు భారతీయులు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎంత కాదన్నా సరే మా ఇల్లు మాకు ఇవ్వండి, మా ఇల్లు మాకు ఇచ్చేయండి అని భారత్ వద్దకి కాళ్ల బేరానికి వస్తుంది. ఇప్పుడు అసలు పాకిస్తాన్కు మనం ఎందుకు ఇవ్వాలి? ఇంతకీ అంతగా బతిమినాడుతున్న ఆ ఇల్లు ఎవరిది? ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. ముంబైలోని ఒక ఇంటి కోసం పాకిస్తాన్ సర్కారు మొదలుకొని పీటీఐ పార్టీ నేత, ఒకప్పటి ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ భారతదేశాన్ని తెగ రిక్వెస్ట్ చేసేస్తున్నారు. ఆ ఇంటిని తమకు ఇచ్చేయాలని పాకిస్తాన్ కోరుతోంది. పాక్ అంతలా అడుగుతున్న ఆ ఇంట్లో అసలు ఏముంది, దాని ప్రత్యేకత ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే ఆసక్తికరమైన విశేషాలు చాలానే బయటకు వస్తాయి. మరి ఆ వివరాలకు వెళ్లాలంటే ముందు మనం ముంబై పోవాలి. భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ ఎలాగో ఇండియా రెండు ముక్కలు కావటానికి, పాకిస్తాన్ ఏర్పడటానికి కారణం మహమ్మద్ అలీ జిన్నా. అందుకే ఆయన పాక్ జాతిపితగా ఆ దేశ ప్రజలు కొలుస్తుంటారు. అయితే జిన్నా నివాసం ముంబైలో ఉండేది. దక్షిణ ముంబైలోని 5 ఎకరాల స్థలంలో జిన్నా ప్యాలెస్ ఉంది. కోట్లాది మంది భారతీయుల విభజనకు గుర్తుగా, దేశం రెండు ముక్కలైన విషాదానికి సాక్ష్యంగా జిన్నా హౌస్ నిలుస్తుంది. దేశ విభజనకు చిహ్నమైన జిన్నా ఇంటిని కూల్చివేసి దాని స్థానంలో మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాన్ని చేపట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మంగళ్ లోధా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో జిన్నా హౌస్ భారత ఆస్తి అని, దాని నిర్వహణ కోసం ఏటా కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే బీజేపీ ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చిన డిమాండ్ కు పాక్ లోని వారంతా ఒక్కసారిగా ఉలికిపట్టమే కాదు, తమ దేశ జాతిపిత ఇంటిని కూల్చడం సరికాదంటూ కాళ్ల బేరానికి వస్తున్నారు. తాజాగా ఈ ఉదంతం మీద ఇమ్రాన్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ముంబైలోని జిన్నా ఇంటిని కూల్చివేయాలంటూ వస్తున్న వాదనలపై ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రను కూల్చే ప్రయత్నాలు చేయొద్దంటున్నారు. జిన్నా ఇల్లు పాక్ చారిత్రక ఆస్తి అని, దాన్ని కూల్చే ప్రయత్నం చేయొద్దని, భారత ప్రభుత్వం గౌరవించి ఆ ఇంటిని భద్రపరచాలని కోరారు. ఆ ఇంటి విలువ ఎంతో తెలుసా? సుమారు $400 మిలియన్ ఉంటుంది. అయితే భారతీయుల ఆలోచన మాత్రం పాక్ కు ఆ ఇల్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదని, అసలు ఎందుకు ఇవ్వాలని తేల్చి చెప్తున్నారు. మీకు జిన్నా దేశ జాతిపిత అయితే మాకు మాత్రం జాతిని మొక్కలు చేసిన ద్రోహి అంటూ ట్విట్టర్ లో అందుకు ఘాటుగా స్పందిస్తున్నారు మన వాళ్ళు. ఆ ఇంటి కోసం పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చినా సరే భారత్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సిన పని లేదంటూ వాళ్ళు ట్విట్టర్ లో ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ ప్రాపర్టీ నిర్వహణ కోసం ఏటా కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. నిజానికి మనం కూడా జాతి నిర్మాణ పటిష్టాన్ని మొగ్గు చూపాలి. ఇలాంటి కాళ్ల బేరాలకి లొంగకపోవటమే మంచిది. మన గడ్డపై మన ఆనవాళ్లు ఉండాలి, కానీ దేశాన్ని ముక్కలు చేసిన ఆ దేశద్రోహి ఇల్లు ఉంటే ఏమి, కూల్చేస్తే ఏంటని భారతీయులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.